ఉమ్మడి మెదక్ జిల్లాలో వినాయక చవితి సందర్భంగా మార్కెట్లు రద్దీగా మారాయి. నిన్న సాయంత్రం వర్షం పడడంతో మార్కెట్లకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు. పూజకు సంబంధించిన తీరొక్క పూలు పత్రాలు అడవుల నుంచి తెచ్చి అమ్ముతున్నారు గ్రామీణ జనం. మరోవైపు మార్కెట్లలో మట్టి వినాయక ప్రతిమలకు భారీగా డిమాండ్ పెరిగింది. మరిన్ని వివరాలు శ్రీధర్ అందిస్తారు. వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని మార్కెట్లు సందడిగా మారాయి. ఈరోజు ఉదయం నుంచి కాకుండా నిన్నటి నుంచి కూడా మార్కెట్లలో పండగకు సంబంధించినటువంటి సామాగ్రిని కొనేందుకు ఆ మార్కెట్కు జనం తరలినారు. ప్రధానంగా ఈ వినాయక చవితి సందర్భంగా అయితే వినాయక ప్రతిమలతో పాటు వివిధ రకాల పత్రులు కావచ్చు, అంటే పూజా సామాగ్రిని కూడా మార్కెట్లో వివిధ ప్రాంతాల నుంచి రైతులు అడవుల్లోంచి కావచ్చు, ఆ గిరిజన ప్రాంతాల నుంచి కూడా గిరిజనులు కూడా చాలామంది వివిధ రకాలైనటువంటి పూజలో వాడే పత్రాలను కావచ్చు, ఆ వివిధ సామాగ్రిని కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. సో పూలను కావచ్చు, వివిధ రకాలకు సంబంధించినటువంటి ఎన్నో రకాల పూలతో కావచ్చు, పత్రాలతో వినాయక చవితి సందర్భంగా వినాయక పూజలు జరుగుతుంటాయి. సో ఈరోజు ఉదయం నుంచి కూడా మార్కెట్లోంచి వినాయక ప్రతిమలు కొనుక్కోవడంతో పాటు దానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని కొనుక్కొని పోతున్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పమ్మా, ఏంటి ఇది? మారేడుకాయలు, చింతపొలకాయలు, చింతకాయ, మామిడాకు, గరక, ఉత్తరేనిది, జిల్లెడు పువ్వు. ఇది దాదాపు వినాయక చవితి ప్రత్యేకంగా వివిధ రకాల అయితే ప్రకృతిలో లభించే ఎన్నో రకాల సంబంధించినటువంటి ఆకులను, పువ్వులను కూడా వాడుతుంటారు. ఈ సీజన్లో వచ్చే వివిధ రకాల పువ్వులను, పత్రాలను కూడా వాడుతుంటారు. మరోవైపు ప్రస్తుతం మనం చూసినట్టు ఈసారి ఎక్కువగా మట్టి వినాయక ప్రతిమలను కూడా కొనేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో కూడా భారీగా మట్టి ప్రతిమలను కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా కొనుక్కు వెళ్తున్నారు. ఒక 2-3 రోజుల నుంచి కూడా మార్కెట్లన్నీ కూడా వినాయక ప్రతిమలతో పాటు పువ్వులు కావచ్చు, పూజా సామాగ్రి కావచ్చు, పూజల్లో వాడే వివిధ రకాల పత్రాలను కూడా అమ్మడం కనిపిస్తూ ఉంది. గిరిజన ప్రాంతాల నుంచి కూడా చాలామంది అడవుల్లో దొరికే చాలా రకాల ఈ పూజలకు వాడే ప్రత్యేకమైనటువంటి ఆకులను కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. సో మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని జిల్లా కేంద్రాలు కావచ్చు, మున్సిపాలిటీ ప్రాంతాలు కావచ్చు, మార్కెట్లలో మొత్తం ఈ వినాయక చవితి సందర్భంగా ఏర్పడినటువంటి పూజా సామాగ్రి కొనుగోలు హడావిడైతే కనబడుతుంది. మరోవైపు మండపాల డెకరేషన్లు జరుగుతున్నాయి. కొంత వర్షం ఇబ్బంది పెట్టినప్పటికీ మండపాల్లోకి నిన్న రాత్రి నుంచి కూడా గణపతిని తరలించారు. సో ఈరోజు చవితి సందర్భంగా ఉదయం నుంచి కూడా పూజలు ప్రారంభమయ్యాయి. ఇళ్లలో